ఎంఆర్ కేసులో సీఎం జగన్ సన్నిహితుడు ఎన్ సునీల్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్ చారి, ఎంఆర్ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తాజా తీర్పు సారాంశం ఏంటి? శర్మ, ఎంఆర్ కు సంబంధించిన కేసు పైన సుమారు 11 సంవత్సరాలుగా డిశ్చార్జ్ పిటిషన్ల పైన విచారణ జరిగింది. ఈ రోజు వాటిపైన సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది. జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు ఎన్ సునీల్ రెడ్డి సహా మిగతా నిందితులందరినీ పైన డిశ్చార్జ్ పిటిషన్లన్నింటినీ కొట్టివేసింది. కేసు నుంచి తొలగించాలన్న వారి వాదనను తోసిపుచ్చుతూ ఈ కేసులో విచారణ తదుపరి ట్రయల్ అంతా కూడా ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్ సునీల్ రెడ్డితో పాటు కోనేరు ప్రదీప్, విజయ రాఘవ, శ్రీకాంత్ జోషి, అదేవిధంగా కంపెనీలు ఎంఆర్ ఎంజీఎఫ్, ఎంఆర్ ప్రాపర్టీస్, ఎంఆర్ హిల్స్, బోర్డర్ హిల్స్, సౌత్ ఎండ్ ప్రాజెక్ట్స్, ఆసరా స్టీల్ ప్రాజెక్ట్స్, వీటన్నిటికి సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లను ఈ రోజు న్యాయస్థానం కొట్టివేసింది. ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి వైకాపా మాజీ ఎంపీ కోనేరు రాజేంద్ర ప్రసాద్ మరణించడంతో ఆయన పైన విచారణను ముగించినట్టు కూడా న్యాయస్థానం ప్రకటించింది. ఏపీఐసి అప్పటి ఎంపీగా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు మాత్రం స్వల్ప ఊరట లభించింది. అందులో ఐపీసీ సంబంధించిన సెక్షన్లను తొలగించుతూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం మాత్రం ఆయన విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. 2012 నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ సంబంధించిన అప్పుడు ఆ ప్రభుత్వంలో ఈ మొదటి ఒప్పందం హైదరాబాద్ లో గచ్చిబౌలి, మణికొండ, నానగ్రామ్ కూడా సుమారు 535 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, గోల్ఫ్ కోర్సులు, మోడల్ టౌన్షిప్ నిర్మించాలనేది ఈ ప్రాజెక్టు ప్రాథమిక ఉద్దేశం. దీనికి సంబంధించి దుబాయ్కి సంబంధించిన ఎంఆర్ తో ఏపీఐసి ఒప్పందం చేసుకుంది. ఏపీఐసి 49%, అదేవిధంగా ఎంఆర్ కు 51% ఉండాలనే విధంగా ఒప్పందం జరిగింది. ఆ తర్వాత క్రమంలో కీలక నిందితులు అందరూ కూడా ఒక కుమ్మక్కు కావడంతో ఏపీఐసి వాటాను ఏకపక్షంగా 26% తగ్గించారు. దానివల్ల ఏపీఐసికి భారీ నష్టం జరిగింది అనేది ఈ కేసులో ప్రధానమైన సారాంశం. అదేవిధంగా మోడల్ టౌన్షిప్ లో ఉన్న ఎంఆర్ విల్లాల విక్రయంలో కూడా అక్రమాలు జరిగాయని డాక్యుమెంట్ లో 5,000 రూపాయలకి గజం అమ్మినట్టు చూపించినప్పటికీ ఒక్కొక్కరి సుమారు 50,000 వరకు కూడా అమ్మినట్టుగా కూడా పేర్కొన్నారు. ఇందులో వచ్చినటువంటి సొమ్ము ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి సన్నిహితులుగా ఉన్నటువంటి ఎన్ సునీల్ రెడ్డి, అదేవిధంగా హిందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కోనేరు రాజేంద్ర ప్రసాద్ వారందరికీ చేరినట్టుగా సిబిఐ, ఈడీ వెల్లడించాయి. వీటికి సంబంధించి ఛార్జ్ షీట్ల పైన అంటే విచారణ ప్రక్రియలో భాగంగా ఈ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. డిశ్చార్జ్ పిటిషన్లు ఎట్టకేలకు 13 ఏళ్ల తర్వాత ఈ రోజు కొలిక్కి వచ్చాయి. ధన్యవాదాలు నగేష్ చారి.